హరే కృష్ణ. ఎపిసోడ్ 4 ఆఫ్ సుతుడు చెప్పిన మహాభారతం. ఉదంగమునికి తక్షకుడిపై ఉన్న కోపం ఇంకా తగ్గలేదు. సర్పజాతిని అంతా నాశనం చేయాలి అని అనుకున్నారు. ఆ కోపంతో జనమేజయ చక్రవర్తి దగ్గరకు వెళ్ళారు. ఉదంగముని సభలోకి వెళ్ళి జనమేజయ చక్రవర్తితో ఇలా అన్నారు. మహారాజా, మీ తండ్రి పరీక్షిత్ మహారాజు ప్రజలను తన కన్నబిడ్డలా చూసేవారు. అలాంటి ధర్మాత్ముడైన రాజును తక్షకుడు కాటువేసి చంపేశాడు. అతడు నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టాడు మహారాజా. ఈ సర్పజాతి పాపజాతి, ఇది భూమిపై ఉండకూడదు. ఒక్క దుష్టుడు ఉన్న ఆ జాతి అంతా నశించాలి మహారాజా. మహారాజా, మీరు సర్పయాగం చేయాలి. ఆ మాటలు విన్న జనమేజయ మహారాజు కోపంతో మండిపోయారు. అయితే ఆ సమయంలో అస్తికుడు అనే బ్రాహ్మణుడు అడ్డుపడ్డారు. మహారాజా, ఒక్కరి తప్పుకు మొత్తం జాతిని నాశనం చేయడం ధర్మం కాదు. ఈ విషయం అర్థం కావాలంటే మీకు భృగు మహర్షి కథ అలాగే రూరుడి కథ చెప్తాను అని చెప్పారు. మొదటగా భృగు మహర్షి కథ చెప్తాను వినండి. భృగు మహర్షి తన భార్య పులోమితో జీవిస్తున్నారు. ఆమె గర్భవతిగా ఉంది. ఒకరోజు భృగు మహర్షి నదికి స్నానం చేయడానికి వెళ్ళారు. ఆ సమయంలో పులోముడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చారు. పులోమిని చూసి అతనికి కామం కలిగింది. అతను ఆశ్చర్యంతో ఇలా అన్నారు, ఇది ఎవరు? ఇది నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్న పులోమి కదా? అక్కడ ఉన్న అగ్ని అడిగాడు, నిజం చెప్పు, ఈమె ఎవరు? అగ్ని ధర్మ సంఘటనలో పడ్డాడు. నిజం చెబితే ప్రమాదం, చెప్పకపోతే పాపం. చివరకు ధర్మాన్ని కాపాడేందుకు ఆమె భృగు మహర్షి భార్య పులోమే అని నిజం చెప్పాడు అగ్ని. ఆ మాటలు విన్న రాక్షసుడికి కోపం వచ్చింది. ఆమెను భృగు ఎలా వివాహం చేసుకున్నాడు? ఆమె నాదే కావాలి అనే కోపంలో పంది రూపంలో మారి పులోమిని ఎత్తుకుపోయాడు. భయంతో పులోమి ఏడుస్తుంది. ఆ కన్నీళ్లు ఒక నదిగా ప్రవహించాయి. ఆ సమయంలో ఆమె గర్భంలోని శిశువు బయటికి వచ్చాడు. అతడే చ్యవనుడు. అతని ప్రకాశం 1000 నూరేళ్లుగా ఉంది. ఆ ప్రకాశంతో రాక్షసుడు భస్మమైపోయాడు. పులోమి తన శిశువును ఎత్తుకొని ఆశ్రమానికి తిరిగి చేరుకుంది. ఇంతలో భృగు మహర్షి తన స్నానం ముగించుకొని ఇంటికి వస్తూ మార్గంలో కొత్తగా ప్రవహిస్తున్న నదిని చూశారు. ఆశ్చర్యంతో ఆశ్రమానికి చేరుకొని ఏమి జరిగింది అనేసి పులోమిని అడిగారు ఆ మహర్షి. పులోమి జరిగిన సంఘటన అంతా వివరించింది. భృగు మహర్షికి కోపం వచ్చింది. అగ్నిని శపించారు. నువ్వు సర్వభక్షకుడు అవ్వాలి అని అగ్నిని శపించారు. అగ్ని కోపంతో తన జ్వాలలను ఆపేసింది. తన జ్వాలలు ఆపేయడంతో లోకమంతా అంధకారమైపోయింది. యజ్ఞాలు ఆగిపోయాయి, హోమాలు ఆగిపోయాయి. ప్రజలు భయంతో వణికిపోయారు. ప్రజలు మునుల దగ్గరకు పరుగులెత్తారు. మునులు బ్రహ్మదేవుని ఆశ్రయించారు. బ్రహ్మదేవుడు అగ్నిని పిలిచి ఇలా అన్నారు, అగ్నిదేవ, నువ్వు లేకపోతే లోకమే నిలవదు. భృగు మహర్షి మాట ప్రకారం నువ్వు సర్వభక్షకుడు అయినా ఎప్పటికీ పవిత్రుడివే. ఆ మాటలు విని అగ్నిదేవుడు శాంతించారు. మళ్ళీ ప్రకాశించారు. లోకంలోని అన్ని అగ్నులు ఒక్కసారిగా వెలిగిపోయాయి. భృగు వంశంలో రూరుడు అనే మహర్షి పుట్టాడు. రూరుడు చిన్న వయసు నుంచే తపస్సు చేస్తూ ధర్మ మార్గంలో నడుస్తూ పుణ్యం సంపాదించుకున్నారు. ఆ సమయంలోనే ప్రమద్వర అనే అందమైన యువతి జీవిస్తోంది. ఆమె తల్లి అప్సరస అయిన మేనక. మేనక ఆమెను జన్మనిచ్చి అడవిలో వదిలి వెళ్ళిపోయింది. ఆ బాలికను ఒక మహర్షి చూసి పెంచి పెద్ద చేశారు. అలా పెరిగిన ప్రమద్వర అందం గుణం కలిగిన యువతిగా మారింది. రూరుడు ప్రమద్వరను చూసి ఆమెపై ప్రేమ పెంచుకున్నాడు. ఇక ఇద్దరి ప్రేమను అంగీకరించారు పెద్దలు. వారి వివాహం కూడా నిశ్చయమైంది. కానీ వివాహానికి ముందు ప్రమద్వరను ఒక పాము కాటు వేసింది. ప్రమద్వర చనిపోయింది. రూరుడు తీవ్రంగా విలపించారు. ఆ ప్రమద్వరను ఎవరు బ్రతికిస్తారు అని అందరి దేవతలను ప్రార్థించారు. అప్పుడు ఒక దివ్యదూత ప్రత్యక్షమయ్యారు. ఆ దివ్యదూత ఇలా చెప్పారు, నీ ఆయుష్లో సగం ఇస్తే ప్రమద్వర బ్రతుకుతుంది అనేసి. అప్పుడు రూరుడు ఏమీ ఆలోచించకుండా వెంటనే అంగీకరించారు. ప్రమద్వర మళ్ళీ బ్రతికింది. కానీ ఈ జరిగిన సంఘటన వల్ల రూరుడికి పాములపై ఉన్న కోపం పెరిగింది. ప్రతి పామును చంపాలి అని నిర్ణయించుకున్నారు. ఒకరోజు ఒక పెద్ద 2 తలల పాము కనిపించింది. దానిని చంపబోతే అది ఋషిగా మారిపోయింది. నేను సహస్రపాదుడు అని చెప్పింది. నేను ఒక శాపం వల్ల ఇలా మారాను. నేను నా శాప కథను చెప్తాను అని చెప్పడం మొదలుపెట్టారు. నేను నా స్నేహితుడు కలిసి ఆశ్రమంలో జీవించే వాళ్ళము. ఒకరోజు నేను సరదాగా అతన్ని భయపెట్టాలి అని అనుకున్నాను. ఒక గడ్డి పూసను తీసుకొని దాన్ని పాములా చేసి అతని దగ్గర పెట్టాను. అతను ఒక్కసారిగా కళ్ళు తెరిచి అది నిజమైన పాము అనుకొని భయపడ్డాడు. ఆ వెంటనే కోపంతో నన్ను శపించారు, నువ్వు నిజంగానే పాముగా మారిపోవాలి అని. ఆ శాపం వల్ల నేను ఈ రూపంలో మారిపోయాను. ఆ శాపానికి విమోచనంగా రూరుడు నిన్ను కాపాడుతాడు అని చెప్పాడు. నువ్వే ఆ రూరుడు అని అర్థమైంది. తన శాపకథను చెప్పి రూరుడిని ఆపారు. జీవహింస మహాపాపం అని ఉపదేశించారు. ఆ మాటలు విని రూరుడు తన కోపాన్ని విడిచిపెట్టాడు. పాములను చంపడం మానేశాడు. రూరుడి కథ అలాగే భృగు మహర్షి కథ మనకు చెబుతుంది, కోపం వినాశనానికి దారితీస్తుంది. జ్ఞానం అలాగే ధర్మం మనలను సరైన మార్గంలో నడిపిస్తాయి.
అస్తికుడు అనే బ్రాహ్మణుడు, రూరుడు అలాగే భృగు మహర్షుల కథ జనమేజయ మహారాజుకు చెప్పి సర్పయాగం చేయకుండా ఆపాలి అనేసి ప్రయత్నించారు. ఇలా ఈ కథ ముగుస్తుంది. రేపు మహాభారతంలోని ఇంకొక కథను తెలుసుకుందాం. హరే కృష్ణ.